నమస్తే. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కూసున్న వార్తే, లేచిన వార్తే, నిల్చున్న వార్తే, పడుకున్న వార్తే. ఆయన వ్యవసాయ క్షేత్రంలో పాపం ఆయన ఏదో పంటలేదో పండించుకుంటూ అదేదో చేస్తుంటే అది కూడా పెద్ద వార్తే. లేదు లేదు బాగా ఎత్తులకు పై ఎత్తులు వేస్తుంటాడు కేసీఆర్ అనే వ్యక్తి, ప్రతిపక్షంలో ఉంటే చాలా ప్రమాదకారి అనేసి ఆయన సన్నిహితులు అలాగే ఉద్యమకారులు ఆయనతో ట్రావెల్ చేసిన వాళ్ళు మాట్లాడుతుంటారు. ఎందుకు నేను ఈ అంశం చెప్తున్నానంటే, మళ్ళీ ఆయన ఈ రామగుండం బీఆర్ఎస్ లీడర్లు అలాగే కార్యకర్తలతో ఆయన సమావేశమై మాట్లాడిన మాటలు ఈరోజు మళ్ళీ హాట్ టాపిక్గా మారినాయి. ఒకసారి చూద్దాం ఆ పాయింట్స్. ఏపీలో కూటమి లేకుండా అసలు చంద్రబాబు గెలిచేటోడే కాదు, అది అందరూ తెలిసిన ముచ్చటే. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అదే విషయాన్ని మళ్ళీ ఆయన కూడా గుర్తు చేసిండు. తర్వాత బలవంతంగా మనల్ని ఆంధ్రాలో కలిపారు అప్పట్లో. గతం మీద కూడా ఒకసారి గుర్తు చేశారు. ఈ నేలపై ఎవరు శాశ్వతం కాదు, తెలంగాణ హక్కుల కోసం పోరాడాలి. అంటే ఈ నేలపై ఎవరు శాశ్వతం కాదు, అందరూ ఒక్కో కేసీఆర్ లాగా తయారవ్వాలనే విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేసినట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు సమస్యల 10 ఏళ్ల తెలంగాణలో ఎటువంటి ఇబ్బందులు లేవు. ఇప్పుడు సమస్యల వలయంలో తెలంగాణ చిక్కుకుంది. ఆనాడు మోడీ నా మెడపై కత్తి పెట్టి తెలంగాణ కోసం నేను ఎక్కడా వెనుకడుగు వేయలేదు. ఆయన మోడీ తెలంగాణ విషయంలో అంటే మెడపైన ఆనాడు మోడీ నా మెడపై కత్తి పెట్టిన ఏ విషయంలోనైనా కూడా నేను ఎక్కడా కూడా వెనకాడలేదు అనేసి. అంతేకాకుండా ఎమ్మెల్యే గురించి, రామగుండంలో గెలిచిన ఎమ్మెల్యే గురించి కూడా ఆయన మాట్లాడి, రామగుండంలో గెలిచిన ఎమ్మెల్యే ఓ సన్నాసని, తెలంగాణని ఆనాడు ఇందిరాగాంధీ మోసం చేసింది, కాంగ్రెస్ పార్టీ నోటికి వచ్చిన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది, కానీ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. మేనిఫెస్టోలో పెట్టిన రైతు బంధు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిన ఘనత కేసీఆర్దే. సో ఇలాంటివన్నీ కూడా రాబోయే రోజుల్లో మాత్రం సింగిల్గానే వస్తాం. దీని సారాంశంలో మాటల్లో అంటే ఇప్పుడు జరుగుతున్న రాష్ట్రంలో ఉన్న పరిస్థితులపైన నిజంగానే చాలా అధ్యయనం చేస్తుంటే ఎక్కడ ఏమాత్రం ఏ వీడియో, ఏ రీల్స్, ఏ షార్ట్స్ తిరిగేసినా కూడా అవే కనిపిస్తుంటుంది. అంటే తెలంగాణ ప్రజలు ఏ విధంగా అరిగోసపడుతున్నారు ఎలా అంటే 10 ఏళ్ల కాలంలో ఎట్లున్నారు అంటే రైతులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఏ వర్గం చూసుకున్నా 100కు 100% బాగుందనంటే మనం ఎప్పుడు ఆ మాట చెప్పలేము. కానీ కాకపోతే గతంలో తెలంగాణ రాకముందుకు తెలంగాణలో పరిస్థితులు ఎట్లుండే, తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ వచ్చిన తర్వాత పరిస్థితులు ఎట్లుండే అనేది యావత్ తెలంగాణ సమాజం గమనిస్తూనే ఉంది. ఆ 10 ఏళ్లకు ముందు వ్యవసాయం కానీ, లేకపోతే నీళ్లు కానీ, కరెంటు కానీ ఆ గోస ఎంత పడ్డరు అనేసి మనం చాలా వీడియోలో చెప్పుకొచ్చినాం. సేమ్ ఆనాడు పరిస్థితులు ఏ విధంగా అయితే ఉన్నాయో ఈనాడు పరిస్థితులు మళ్ళా ఆ విధంగానే నెట్టబడ్డాయనే విషయాన్ని అవకాశం వచ్చినప్పుడల్లా కూడా బీఆర్ఎస్ అధినేత ప్రస్తావించుకుంటూనే పోతున్నారు. ఆ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి, లీడర్లను ఉద్దేశించి ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే, సింగిల్గానే పోటీ చేస్తాము, అందుకనే దీన్ని ఉద్దేశించాను. కూటమి లేకపోయి ఉంటే కనుక చంద్రబాబు అధికారంలోకి వచ్చేవాడు కాదు, బట్ మనం మాత్రం ఇక వాళ్ళ కార్యకర్తలను ఉద్దేశించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడింది ఏంటంటే, సింగిల్గానే పోటీ చేస్తాం మీన్స్ ఇక సింహం సింగిల్గానే వస్తుందన్న నేపథ్యంలో ఆ మాటల్ని వాళ్ళంతా కూడా అర్థం చేసుకుంటున్నారు. వాళ్ళలో కూడా ఒక బూస్టర్ డోస్ ఇచ్చినట్టుగా వాళ్ళలో కూడా ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా, అంటే 15 నెలల్లోనే ఇంత వ్యతిరేకత ప్రభుత్వం మీద రావడం అనేది అది చాలా ఎంత విఫలమైందనే విషయం అనేది మరి ఆ లీడర్లకు అర్థమవుతుందో లేదో కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకు ఈరోజు కాంగ్రెస్ పార్టీలు ఎమ్మెల్యేలే చెప్తారు కదా, నీళ్లు లేవు, కరెంటు లేవు, ఏమేమి ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు, కనీసం తాగునీటికి నీళ్లు లేక, సాగునీటికి లేక. ఇప్పుడు మునుగోడు కాన్స్టిట్యున్సీకి సంబంధించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏకంగా అసెంబ్లీలోనే ఏకరబెట్టిండు. మిర్యాలగూడకు సంబంధించిన ఎమ్మెల్యే అసెంబ్లీలోనే మాట్లాడిండు. అంటే ప్రజలు ఏ రకంగా ఉన్నారు, కనీసం ఈరోజు ప్రజాప్రతినిధులు ఎవరు కూడా ప్రజల్లోకి వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఎట్లుందనే విషయాన్ని ఇవాళ మళ్ళా మొదటికి వచ్చింది. బోర్లు ఆనాడు బోర్లన్నీ ఎండిపోయి, బావుల చుక్క నీళ్లు లేక, గ్రౌండ్ వాటర్ సోర్స్ అంతా పడిపోయి, పొలాలన్నీ కూడా బీళ్లు వారి నెర్రలు చూసిన సందర్భం చూసినాం. కానీ తెలంగాణకు వచ్చిన తర్వాత ఒక్కొక్క సంవత్సరం మెరుగుపడుకుంటూ పోయి 3 వర్ణ రాజ్యాన్ని లాగా చూసినాము. కానీ ఇలా పచ్చగున్న తెలంగాణను చూసినామని ఎక్కడున్న వాళ్ళు కూడా అనుకున్నారు. ఆంధ్రాలో వచ్చి కూడా ఇది తెలంగాణ ఇంత పచ్చబడ్డది ఏంది అనుకున్నారు. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే, పచ్చబడ్డ తెలంగాణ మళ్ళీ ఇవాళ ఏమైంది, మోడు వారిపోతుంది. ఎందుకంటే ఇవాళ రైతులకు తెలుసు, రైతు కుటుంబాల్లోని బిడ్డలకు తెలుసు, నిజము తెలుసు రాజకీయ నాయకులకు కూడా, కానీ దాన్ని ఒప్పుకునే ప్రసక్తి వాళ్ళకి కనిపించట్లేదు. అట్లా ఒప్పుకుంటాం అనేసి ఇవాళ పంటలకు నీళ్ళు లేక, యాసంగి పంట చేతికి రాక వాళ్ళ కన్నీళ్ళు కాదు కళ్ళలో నుంచి రక్తం కనపడుతున్న వైనం చూస్తున్నాం. ఎందుకనంటే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, నీళ్లు లేవు, గొర్రెలకు బర్రెలకి ఇవాళ
పశువులు మేపుకునే పరిస్థితి కనపడుతుంది. ఇంకొక 15-20 రోజులు, నెల రోజుల్లో పంట చేతికి వస్తుందనక నీళ్లు లేక పంటలు ఎండిపోయి మొత్తము వరి అయితే తాళ్ళు రాలిపోయేసి ఎందుకు పనికి రాకుండా పోయిన వైనం కనిపిస్తుంది. ఇక ఉద్యోగాల విషయంలో కూడా అంతే. 57,000 ఉద్యోగాలు ఇచ్చినామని గొప్పగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చింది ఎంత అని అంటే, ఇచ్చిన ఉద్యోగాలు ఎంత? 57,000 ఇచ్చినామని చెప్తున్నారు. ఏది కాంగ్రెస్ ప్రభుత్వం. అసలు వాళ్ళు నికార్సుగా ఇచ్చింది ఎంత అంటే 12,000 ఉద్యోగాలు. ఇస్తామన్న ఉద్యోగాలు ఎన్ని? సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలని చెప్పేసి గత ప్రభుత్వంలో మొత్తము నోటిఫికేషన్స్, పరీక్షలు అన్నీ సిద్ధమయ్యి సో నియామక పత్రాల కాడికి వచ్చేసరికి వీళ్ళు నియామక పత్రాలు ఇచ్చి ఇవాళ 57,000 ఉద్యోగాలు వాళ్ళ అకౌంట్లో వేసుకున్న పరిస్థితి. నికార్సుగా ఇచ్చింది ఎంత అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు ఎంత అంటే 12,000 ఉద్యోగాలు ఇచ్చారు. మిగతా అన్నీ కూడా బీఆర్ఎస్ అకౌంట్లోకే వెళ్తాయి. ఈ రకంగా ఏంది అని అంటే ఒక తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఈరోజు అర్థమైంది. అందుకే రానున్న రోజుల్లో ఎలక్షన్స్లో ఎవరితో పోటీ ఉండదు, సింగిల్గానే వస్తామనేసి కార్యకర్తలకు ధైర్యాన్ని, మనోధైర్యాన్ని కల్పించే ప్రయత్నంలో మాట్లాడిన మాటలు గమనించవచ్చు. అంటే మళ్ళీ అంటే తెరపైకి వస్తున్నాడు, అలాగే కేటీఆర్ అలాగే పాదయాత్ర చేస్తాడు అనే విషయాన్ని కూడా పార్టీలు తట్టుకోలేకపోతాయి రేపు